ముందుగా అందరికి హాయ్ అన్న, వెల్కమ్ టు మాధవి ఫార్మ్స్. ఇది ఇమేజ్లో మీరు 3 బస్తాలు చూశారు కదా. ఇవి నేను ఫీడ్ 100 కేజీలు ఆర్డర్ పెట్టానన్న. ఈ ఆర్డర్ పెట్టిన తర్వాత ఆయన 100 కిలోలు లేవు, 3 బ్యాగులు వేసాడు, 75 కిలోలు పంపించాడు. సరే ఓకే అని చెప్పేసి మనం ట్రై చేద్దాం, కోళ్ళు ఏదో బాగా గుడ్లు పెడతాయి, బాగా వెయిట్ వస్తాయి, బాగా ఇది వస్తుంది, గ్రోత్ వస్తుంది, అది అని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి నేను తెచ్చుకున్న తర్వాత దాన్ని నేను ఇప్పటికీ 3 బ్యాగులు అయిపోయాను. లాస్ట్ ఇంకా 10 కేజీలు ఉంటుంది 75 కిలోల్లో వాడుతూ ఉన్నాను. ఇప్పటికీ ఏమైందంటే ఈ ఫీడ్ నేను ఫుల్ ఫెజ్జర్గా ఇదే మొత్తం వాడాను. సద్దలు రాగులు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవే వాడాను అనమాట. ఇది తప్పైతే మీరు ఎవరు చేయొద్దన్న. ఇది వాడడం వల్ల ఏం జరిగిందంటే గ్రోత్ రాలేదు. ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్న. దగ్గర 2 నెలల దగ్గర ఉందన్న, 1.5 నెల పైన అయింది. ఏం బాగానే తింటున్నాయి, ఫీడ్ అయితే బాగా ఇష్టంగా తింటున్నాయి. దాంట్లో వచ్చేసి సద్దలు, రాగులు, రొయ్యి పొట్టు, జొన్నలు, మొక్కజొన్నలు అన్నీ అన్న, చాలా ఐటమ్స్ మిక్స్ చేస్తున్నారు. ఇది వాళ్ళు ఎందువల్ల గ్రోత్ రాలేదు ఏంది నాకు అర్థం కాలేదు. నేను ఉదయం సాయంత్రం 2 పూట్ల ఫీడ్ ఇస్తానన్న. అవేమో అంత బాగా ఇష్టంగా తింటున్నాయి, కానీ గ్రోత్ అయితే అస్సలు రాలేదు. కొన్ని అయితే ఒక 2 పెట్టలు అయితే బోర కూడా ఎండిపోయి బాగా చిన్నవి అయిపోయాయి. ఇవి ఫామ్లో నుంచి తీసేసాను. అది ఇందువల్ల ఇలా జరుగుతుంది. దీనివల్ల మనకి చాలా లాస్ అన్న. ఈ ఒక్కొక్క బ్యాగు అంటే 100 కిలోలు ఆర్డర్ పెడితే 4,000 అన్నారు. అందుకని 100 కిలోలు ఆర్డర్ పెట్టాను. మా ట్రాన్స్పోర్ట్ కూడా మందే. దగ్గర ఈ 3 బ్యాగులు 3,620 రూపాయలు పడింది అన్న, ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో పాటు. ఇదే దానా మనం బయట నుంచి సద్దలు, రాగులు, ఈ జొన్నలు ఇవన్నీ తీసుకొచ్చి నేను ఇంతకుముందు వాడేవాడిని. బాగా గ్రోత్ వచ్చింది, బాగా గుడ్లు కూడా పెట్టాడు. దీన్ని వాడడం వల్ల చాలా వేస్ట్ అన్న. మీరైతే ఎవ్వరూ ఇలాంటి చేయకండి. ఇంక నుంచి నేను ఇది నాకు జరిగిన అంటే ప్రాక్టికల్గా నేను చేసుకున్నాను, దీని గురించి నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్పాలని అనుకుంటున్నానన్న, చెప్తున్నది అందుకే. చాలా వేస్ట్ అన్న ఇది. ఇంక నుంచి మామూలుగా పాత ఫీడే సద్దలు, రాగులు ఇవే ఇచ్చుకుంటా, ఇవే చేద్దామని చెప్పేసి మీ అందరికీ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగిందన్న. మీరైతే అనవసరంగా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోకండి అన్న. నేనైతే మోసపోయాను, మీరు మోసపోవద్దు. ఇక్కడి నుంచి సద్దలు, రాగులు ఈ పెట్టి చూడొస్తుండే కరెక్ట్గా మీకు ఒక 1 మంత్కి ఇట్లా గ్రోత్ నేను మళ్ళీ వీడియో పెడతాను దీని మీద, చూడండి అన్న. అప్పుడు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎలా ఉంటాయి. అస్సలు గ్రోత్ లేదన్న, వేస్ట్ అన్న. వేస్ట్. మన సద్దలు, రాగులు ఇవే బెస్ట్. మనం ఇచ్చే ఫీడే మేల్ అన్న, ఎన్నో రెట్లు. వాళ్ళ మాటలు నమ్మి మీరైతే ఆ తప్పు చేయకండి. నేను తప్పు చేశాను. ఇంకా ఈ విధంగా రోజుకి ఒక ఆకు ఇస్తుంటానన్న, చిర్రాకు, మునగాకు, అలాగా వేపాకు, అలాగా రోజుకి ఒక రకంగా పెడతా ఉంటాను. అంత చేసినా కానీ ఏం బాడీలు రాలేదు. కానీ డీవార్మింగ్లు అన్నీ కరెక్ట్గా చేశానన్న, ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరిగింది, కానీ గ్రోత్ లేవన్న. మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. థ్యాంక్ యూ అన్న.